ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకవైపు రైతుల్లో ఆనందం, మరోవైపు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలులో ప్రభుత్వం నిర్దేశించిన దానికి రెట్టింపు ధాన్యం నిల్వలు కళ్లాల్లో ఉండిపోయాయి. అయితే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమయ్యాయి. డబ్బులు జమైనందుకు రైతులు ఆనందపడుతుంటే, మరోవైపు కళ్లాల్లో మిగిలి ఉన్న ధాన్యానికి చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతుల వద్ద ఉన్న మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతాంగం పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంలో పడింది. ధాన్యం అమ్మిన ధాన్యానికి 24 గంటల్లోనే డబ్బులు వస్తున్నాయని చెప్పి ఒకవైపు ఆనందం, మరోవైపు మిగిలిపోయిన ధాన్యం ఎవరు కొంటారనేది మరోవైపు ఆవేదన. ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం తరపున కొనే ధాన్యానికి, మిల్లర్లు కొనే ధాన్యానికి దాదాపుగా 225 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కూడా తక్కువ వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పండిన పంటలో చూసినట్లయితే లక్ష్యం ఏదైతే లెవీగా లక్ష్యం పెట్టుకున్నారో అది సగానికే పెట్టుకున్నట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఉదాహరణ చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో 2,50,000 టన్నులు సేకరణ చేయాలని చెప్పేసి లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం అందులో సగం పైగానే ఇప్పుడు కొనుగోలు పూర్తయినాయి. దాదాపుగా 2.5 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దాదాపుగా చూసినట్లయితే ఇక్కడ 5 లక్షల టన్నుల ధాన్యం మొత్తం పండినట్టుగా అంచనా ఉంది. రైతుల దగ్గర ఇంకా 2 లక్షల టన్నుల వరకు కూడా ధాన్యం ఉండిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా చూసినట్లయితే మనం చాలామంది రైతులు ఇప్పుడు ఆవేదనలో ఉన్న పరిస్థితి ఉంది. అంటే మిల్లర్లు కనుక కొనుగోలు చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా తక్కువ, అంటే బస్తాకి 75 కేజీల బస్తాకి 220 రూపాయలకి తక్కువ వస్తుంది. దానివల్ల చూసినట్లయితే దాదాపుగా ఎకరానికి 10,000 నుంచి 12,000 రూపాయలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీని మీద మనతో మాట్లాడే కొంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ. చెప్పండి, ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ప్రభుత్వం కొన్న ధాన్యానికి వెంటనే ఇప్పుడు వస్తున్నాయి, మీకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే మీ దగ్గర అమ్మిన ధాన్యానికంటే, అంటే ప్రభుత్వం కొన్న ధాన్యం కంటే మీ దగ్గర అంతకన్నా సమానంగా ధాన్యం ఉండిపోయింది, అది కొనే పరిస్థితి లేదు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు దాకా అయితే బంగారులా జరిగిందండి. మనకు కొన్నారా బాగానే పడ్డాయి, డబ్బులు కట్టే 24 గంటలు పడిపోతున్నాయండి. ఇప్పుడు ఇంకా కొన్ని దిగడిపోయినాయండి. అవి కూడా మా అందరిని తగ్గించి కొంటాయండి, మేము కొంత రికవర్ అవుతామండి. ఇప్పుడు మళ్ళీ ఈ మామూలు మిల్లర్స్కి అయితే అండి రేటు తక్కువ వస్తుందండి. మాకు గవర్నమెంట్ అయితే రేట్ ఎక్కువ వస్తుందండి. మా అందరిని తగ్గించి 4 రోజులు ఈ కొనడం వస్తే మాకు ఇప్పుడు అవుతాయండి. ఇప్పుడు దాకా వాతావరణం బాగాలేదండి 20 రోజుల నుంచి. అలాగే మిల్లర్స్ కొన్నారండి, ఏదో 8 కేజీలు ఏదో మొత్తం మీద రైతులను ఒప్పుడు చేశారండి. ఇప్పుడు ఈ 4 రోజులు కూడా గవర్నమెంట్ ఆదుకుంటే అండి మేము ఒప్పుడు అవుతామండి. అంటే ఇప్పుడు మీకు ఇస్తున్న రేట్ ఎంత? 75 కేజీ 1725 రూపాయలు ఇస్తున్నారండి. గ్యాస్ 24 గంటలు అడిపోతుందండి. ఇలా కొట్టగానే అలా డబ్బులు అడిపోతున్నాయండి. ఆనందం వచ్చేస్తుందండి రైతుకి. ఇక ఈ 2 రోజులు బట్టి మళ్ళీ రైతులు ఇదేంటి ఎలా చేశారని ఇది అవుతుంది. బయటకు అమ్ముకుంటే ఇప్పుడు 1,500 ఎంత ఇస్తారండి. అదే గవర్నమెంట్కి అమ్ముకుంటే అండి 1,725 రూపాయలు పడతాయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆదుకుంటేనే మేము కొంత అంత ఇది అవుతాం. బోలు పెట్టుబడులు అయిపోయినాయండి. రాలుకులు లేవండి. ఈ ఏడు అసలు రాలుకులు తగ్గిపోయినాయండి. రాలుకులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ మామూలుగా చూస్తే మేము ఏదో అలాగా నిలబడగలుగుతామండి. అయితే ఎంత ధాన్యం ఇంకా రైతుల దగ్గర ఉంటుంది? ఎలా చూస్తుంటే ఇంకా మామూలుగా 3 వంతుల్లో ఇంకో వంతు ఉంటుందండి. ఇంకా 3 వంతుల్లో ఇంకో వంతు ధాన్యం ఉందండి. ఇది కూడా కొనేద్దండి, మాకు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు దాకా బాగా అనుకున్నారండి. ఇప్పుడు అది ఉన్నది కూడా కొంటండి మామూలుగా ప్రభుత్వం, లేకపోతే రైస్ మిల్లు రేటు తక్కువ కడుతున్నారండి. మామూలుగా 8 కేజీలు 10 కేజీలు కటింగ్ పడుతున్నారండి. అంటే తడి తేమకండి 8 కేజీలు కటింగ్ పెడుతున్నారండి. అంటే 75 కేజీలు పడతాయి కదా, లేకపోతే 100 కేజీలకి అండి. 100 కేజీలకి 10 కేజీలు 8 కేజీలు కటింగ్ పెడుతున్నారండి. ఇప్పుడు దాకా బాగా అనుకున్నారండి. ఈ ఉన్నది కూడా కొంటండి, అంతా రైతు నిలబడతాం. అందులోకి ఈ సంవత్సరం పంటలు కూడా తక్కువ ఉన్నాయండి. అయినా బోళ్ళు పెట్టుబడి పెట్టేసి ఉన్నామండి. ఏదైతే మిల్లర్లు కొంటున్నారో ఇప్పుడు 1,500 కొంటున్నారు అనుకోవాలి. అలాగే తరుగు కూడా 8 కేజీల నుంచి 10 కేజీలు, అంటే అది కాకుండా మళ్ళీ తగ్గించి కొనడం, రేటు తగ్గించేస్తా అంటున్నారు. ఇప్పుడు ఇంకా 3 వంతుల్లో కొంత ఉంటుందండి. అవి ఇంకా మాడదాకా ఈ వాతావరణం బాగుంటే గట్టు మీద వేసి బరకలు కప్పుతున్నాం. గడి కూడా వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఏమో అయిపోయినాయి అంటారండి. సీఎం అది చిప్పులు అయిపోయి అన్నారు. దాటిన వాళ్ళు ఏమో దాటారు, దాటిన వాళ్ళు ఏమో అలవ పొలం అన్నారండి. అక్కడికి వెళ్తేనేమో చిప్పులు ఉన్నాయండి. ఇక్కడ ధాన్యం బరకలు కప్పెట్టుకుంటే పైన గాలి వేసేస్తుందండి.
ఇలా ఉందండి ఇక్కడ ఇలా ఉన్నాయి ధాన్యం గట్రా ఇప్పుడు రోడ్ల పక్కన చాలా ధాన్యం ఉంది, ఇదంతా ఇంటి మిగిలిపోయిన దాని మిగిలిపోయిన ధాన్యం కదండి. ఇంకా అసలు కొయ్యలేని ధాన్యం కూడా ఉన్నాయండి. అసలు సగం మంది అండి ఇంకా ఇప్పుడు అవ్వలేదు అసలు ఉప్పుడైన వాళ్ళు ఉబ్బేవారండి. ఇంకా కొయ్యిన వాళ్ళు ఇంకా కింద పొలాలు ఉంటాయి కదండి, దిగపడిపోయిన చేలు గట్రా బయట వస్తాయి. ఈ గొట్టారు చేలు ఉప్పుడైనాయండి, లోన్ చేలు ఇప్పుడు అవ్వలేదండి. ఇంకా అక్కడ ఉన్నాయండి బత్తలు గట్రా. ఇంకా కళ్ళల్లో కూడా ధాన్యాలు అలాగే ఉంచేసారండి, మిల్లల కాడికి వెళ్తలేదండి. అక్కడేమో టార్గెట్ అయిపోయింది అంటున్నారండి. ఆ టార్గెట్ని చూసుకుని అంటే మేము అక్కడికి వెళ్తున్నామండి. టార్గెట్ వస్తే మేము మళ్ళీ వెళ్తామండి, లేదంటే ఇలాగ గొట్టల మీద ఉంటాయండి ఈ ధాన్యాలు. గవర్నమెంటే ఆదుకోవాలండి. ఇది ఇక్కడ రైతుల ఒక ఆవేదన ఎట్లా ఉందో చూసారు. ఇప్పటివరకు అయితే ప్రభుత్వం తరపున వీరికి అంటే 24 గంటలనే డబ్బులు పడిపోవడం ఆనందంగానే ఉంది. కానీ ఇప్పుడు కోతలు అవుతున్న వాళ్ళది గట్ల మీద దాని ఉండిపోయింది. అలాగే పూర్తి స్థాయిలో కొనకుండా దాని ఉండిపోయిన వాళ్ళు కూడా ఉండిపోయింది సగం. ఫస్ట్ ఒబ్బడైన వాళ్ళది మాత్రం అయితే కొనుగోలు చేసిన పరిస్థితి. అలాగా మిశ్రమ స్పందన రైతులు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు 12 లక్షల టన్నుల వరకు ఇక్కడ ధాన్యం పండిన పరిస్థితి ఉంది. అయితే అందులో ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా 7.5 లక్షల టన్నుల వరకే ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. మిగతా ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేస్తారు. మిల్లర్లు కొనుగోలు చేసే పరిస్థితి వస్తే వారు 1500కే అంటే 225 రూపాయలు తగ్గించి కొనడం, మళ్ళీ తరుగు 8 నుంచి 10 తేమ ఉందని చెప్పేసి ప్రతి బస్తాకి 100 కేజీలకి 8 నుంచి 10 కేజీల వరకు ధాన్యం తరుగుదల చూపిస్తారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇక్కడ జరిగిన డిఆర్సీ సమావేశంలో కూడా రైతు సంఘ నాయకులు కూడా మంత్రులను కలిసి ఇటు ఇరిగేషన్ ఇన్ఛార్జ్ మంత్రి రమానాయుడిని అలాగే మంత్రి దుర్గేష్ కూడా కలిసి అలాగే ఎమ్మెల్యేలు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. అదే తాత్కాలికంగా ఒక తూర్పుగోదావరి జిల్లాలో అయితే 1,00,000 టన్నుల వరకు మళ్ళీ అదనంగా కొనుగోలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సంతోషం ఉంది, ఒకవైపు ఆవేదన కూడా ఉంది. దీన్ని సమన్వయం చేసి రైతుల దగ్గర ఉన్న ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడ రైతు సంఘ నాయకులు రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతుల పరిస్థితి. దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ మినిస్టర్, రాజమండ్రి నుంచి.